తప్పదు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12-13 వాక్యాలు. దావీదు, నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుంచి కొంతమంది ఉన్నారు. ఏదైనా మినిస్ట్రీస్ మరి రీసెంట్ గా కూడా చంద్రబాబు గారు సో ఈరోజు క్రిస్టియానిటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ఎందుకంటే ఫస్ట్ హోసన్ మందిరంకి వచ్చి నేను వచ్చిన టైంలోనే కరెక్ట్గా ఆవిడ వస్తారు. మా ఇద్దరికి అలా సింక్ అవుతుంది. సార్తో పార్టీలు వేరైనా సార్ నవ్వుతూ ఉండొచ్చు ఇక్కడ. ఎందుకంటే ఆవిడ అక్క కాబట్టి పార్టీలు పక్కన పెట్టిన మేము ఇద్దరం కూడా అలాగే బంధంతో ఉన్నాం. ఆవిడకి కూడా క్రిస్మస్ వేడుకలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. చాలా సంతోషం సార్. ప్రజాప్రతినిధిగా ఆత్మీయులు కోరుకునేదే నాయకులు మీ శుభం తెలియపరిస్తే మా హృదయాలు ఎంతో సంతోషంగా ఉంటే సభాముఖంగా మీరు మంచి భరోసా ఇచ్చారు. ఎవరి మత విశ్వాసాలు వారు కాపాడుకోవాలి, భంగం కలిగితే ఊరుకోరు. థ్యాంక్ యూ. ఈ మాట చాలు. దేవుని సదా వేల మంది యొక్క ప్రార్థన మీ మీద ప్రభావితం అవుతుంది. ఘనకార్యాలు కల్పించండి. 10 కాలాల పాటు ప్రజల హృదయాలు స్థిరస్థాయిగా నిలిచి ఉండేటట్టుగా మా దేవుని మంచి ఆలోచన, ఆరోగ్యం, పరిష్కారం, కృప మీకు అనుగ్రహించింది కాక. God bless you. God bless you. Hallelujah. చెప్పండి, ఈయనే ప్రభు అయినా చెప్పాలి. ఈయనే మరి వెస్లీ గారు ఆహ్వానం మేరకు ఈరోజు హోసన్న మందిరంలో మీ అందరితో క్రిస్మస్ సెలబ్రేట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. ముందుగా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. చాలా చాలా అలాగే మన సహోదరి షర్మిలా రెడ్డి గారు కూడా మన మధ్యలో క్రిస్మస్ లోక రక్షకుడు నేను పుట్టి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అని అన్నారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఎవరైనా ఎవరు మన యేసు క్రీస్తు అంటే, ఎవరు యేసు క్రీస్తు అంటే వెన్నుపోటు పొడిపించుకున్నవాడు. ఖచ్చితంగా మోకాల మీద నుండి బైబిల్ ఓపెన్ చేస్తాను. ఈ రోజు అనుకున్న దానికి దేవుడా నాకు ఏదో ఒకటి చెప్పు, ఏంటి నెక్స్ట్ చేయాలని. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఈరోజు సంవత్సరము ఎలా గడిచిందో తెలియట్లేదు. మొన్ననే క్రిస్మస్ వేడుకలు జరిగినట్టు అనిపిస్తూ ఉంది. వెంటనే సంవత్సరం తిరిగిపోయింది. ఇవాళ నేను ప్రగాఢంగా నమ్మేది ఏంటంటే, అందరం కూడా నమ్ముతాం, చీకటి తర్వాత వెలుగు రావడము ఎంత సత్యమో, ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకున్న మన జగనన్న కూడా ఖచ్చితంగా వస్తారు, మన ఆంధ్ర రాష్ట్రాన్ని అదే రకంగా మీ అందరికీ కూడా తెలుసు, మరి పాస్టర్ గారు అని అంటే నాకు ఒక అన్నతో సమానము. పాస్టర్ గారు నేను ఎంపీ అవ్వకముందు కూడా నేను పాస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన నాతో చెప్పింది ఒకటే అంశం చెప్పారు. క్రైస్తవ లోకానికి రాజమండ్రిలో బరియల్ గ్రౌండ్ లేదు, మీరు ఎంపీ అయితే ఆ యొక్క బరియల్ గ్రౌండ్ క్రైస్తవ సమాజానికి అందించండి అని చెప్పడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలుసు, 2.5 సంవత్సరాలు కరోనాతో మరి కాలం వెళ్ళిపోయింది.
మళ్ళీ నేను చేయగలుగుతానా లేదా అని చాలా మదన పడేవాడు. ఆఖరి సంవత్సరము దేవుడు నా చేత క్రైస్తవ సమాజానికి బరియల్ గ్రౌండ్ బొమ్మూరులో అందించినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఖచ్చితంగా మీ అందరి యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి. జగనన్న పైన ఖచ్చితంగా ఉండాలి. మనందరం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. గడిచిన 5 సంవత్సరాల్లో జగనన్న ఏదో ఒక పండగ వచ్చిందని అంటే ఏదో ఒక సంక్షేమ పథకం ఇచ్చి ఆడవాళ్ళు మహిళల చేతుల్లో డబ్బులు ఆడుతూ ఉంటాయి. మరి వాళ్ళ పరిస్థితులు ఉన్నాయో లేదో మీరే ఆలోచన చేసుకోండి. ఆఖరిగా ఒకటే అంశం చెప్తా ఉన్నా, మీ అందరి ఆశీర్వాదము జగనన్న పైన, దేవుణ్ణి నమ్ముకున్న జగనన్న పైన ఉండాలి, మా పైన ఉండాలని కోరుకుంటూ రాజమండ్రిని మరింత అభివృద్ధి పదంలో నడిపించే విధంగా దేవుడు ఆశీర్వదించాలి, మీ యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ పాస్టర్ గారు ఎల్లప్పుడూ కూడా మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ప్రైజ్ ది లార్డ్. Happy, happy Christmas. Merry, Merry Christmas. Happy, happy Christmas. Merry, Merry Christmas. God bless you. పరుస్తూ ఉన్నాను. 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు వెలుగుని ప్రసాదించడానికి నిజమైన వెలుగుగా దిగొచ్చారు. కన్నీళ్ల మధ్యలో ఉన్న వారిని విడిపించుటకు, దుఃఖ సాగరంలో మునిగిపోతున్న ప్రజలు విడిపించడానికి, భయం గుప్పిట్లో ఉన్న ప్రజలకి శాంతి సమాధానాలు ప్రసాదించడానికి, సమైక్యతే ధ్యేయంగా ముందుకు వెళ్ళాలని, మానవత్వపు విలువలు ప్రసాదించడానికి కాలము సంపూర్ణమైనప్పుడు యేసు క్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన దిగి వచ్చినప్పుడు సాధారణమైన మనుషుల చుట్టూ దేవుని మహిమ ఉదయించినట్లుగా చూస్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో వేదన పొందిన దేశం మీద, అలాగే చీకటి మీద ఉన్న దేశం మీద, అలాగే కన్నీళ్ల మధ్యలో ఉన్న దేశం మీద, అవమానము పొందిన దేశం మీద, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, ఆనాటి అవమానకరమైన చీకట్లో ఉన్న ప్రజలు, అలాగే వేదన పొందుతున్న ప్రజలు గొప్ప వెలుగుని, అరుణోదయపు కాంతిని చూస్తారని క్రీస్తు పూర్వమే 770 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా 2000 సంవత్సరాల క్రితం ఆ దైవత్వాన్ని సంతరించుకున్న ప్రభు మనుషుని పోలికగా, నరావతారిగా, నజరేయుడైన యేసుగా కన్య మరియ గర్భమందు ప్రపంచపు నడిబొడ్డులో పుట్టారు. ఎందుకు పుట్టారంటే ప్రజలను పాపములో నుండి రక్షించడానికి, కష్టకాలంలో ఆపత్కాలంలో రక్షించడానికి, అలాగే లోక రక్షకుడిగా, లోక కళ్యాణార్థము నిమిత్తం రక్షకుడిగా దిగి వచ్చారు. ఆ సంతోష సంబరాలు పురస్కరించుకొని ఇవాళ ప్రపంచమంతటా తెలిసిన పండగ, జరుపుకునే పండగ ఉంటుందంటే అది క్రిస్మస్ అని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఇది మొదలుకొని ఈ క్రిస్మస్ సంతోష సమాధానాలు ప్రతి కుటుంబంలో, ప్రతి హృదయంలో, ప్రతి జీవితంలో వెళ్ళి వెరవాలని, దీవించబడాలని కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.